సరస్వతి పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కాళేశ్వరం ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న పనులపై పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 25 వరకు పుష్కరాల అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీని పక్కది ramp, sir. This is a ramp. దీని పక్క నుంచి ramp. Now we have to go this side, huh? Yeah, we have to go this side. Okay. I'm orienting it exactly like this. This side. What is the distance around? So what is that cultivated? ఇది 30 meters, sir. ఇది 30 meters. ఇంకా ఇది 58 meters. ఇప్పుడు ఇక్కడ నుంచి 30 meters వెళ్ళాలి. ఆ సెకండ్ పోల్ దగ్గర 30 meters ఉంటుంది. అది 30 meters ఉంటుంది. అక్కడ నుంచి పెట్టాడు. పార్కింగ్ ఫర్ 10 city will start. Parking, we did not say specify the parking. సో పార్కింగ్ అంతా ఈ ఏరియా ఉంటుంది. 30 మీటర్ల రోడ్ ఏదైతే ప్రతిపాదన చేశామో దానికి ఆనుకుని ఇక్కడే చేయమని చెప్పారు. దాన్ని మాడిఫై చేయమన్నారు. అది ఇంకా చేయవలసి ఉంది. ఇదైతే ఇక్కడ 70 మీటర్ల దూరంలో ఉంటుంది సార్. ఈ ఘాట్ చివరి అంచు నుంచి ఘాట్ ఇక్కడ 72 మీటర్ల దూరంలో ఉంటుంది. సార్ ఇప్పుడు సరస్వతి విగ్రహం అన్నది ఏమనుకున్నారంటే మొదట అనుకున్నటువంటిది ఎగ్జిస్టింగ్ ఘాట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ ఉందో దానికి పక్కనే అనుకున్నారు. ఇప్పుడు extension of EAP parking lots for length of 150 meter మనం already sanctioned it. This is for all line department, not only irrigation. So before next review we will create one PPT. Okay, one no even components on the like first slide there should be like details of the sanction work, cost of the work, and what are the components of the work. Because mostly they are asking us location of the work. So second we will show them ఒక map post చేసి